హాయ్ సార్ నమస్తే సార్ పోస్టర్ ఎట్లుంది అదిరిపోయి సార్ మీ పోస్టర్స్ అంటే మామూలుగా ఉంటాయా మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు సార్ మాకంటే చెప్పాలి సార్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ పొంగల్ మీడియా మిత్రులందరికీ హ్యాపీ శివరాత్రి రాబోతుంది హ్యాపీ శివరాత్రి రాబోతుంది హ్యాపీ ఉగాది సార్ సినిమాలో ఆ లేడీ గెటప్ తప్పిస్తే ఇంకేంటి కొత్తగా ఉండబోతోంది సోను మోడల్ సార్ బేసికల్లీ మనకి ఈ కొంచెం టైం నుండి మనం ఇన్స్టాగ్రామ్ మోడల్స్ని ఎవరినైతే చూస్తున్నామో సో దట్ ఇన్స్పైర్డ్ మీ అన్నట్టు వాళ్ళు కూడా దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్ అంటే అంటే వాళ్ళు ప్రొఫెషనల్ మోడల్స్ కాదు బట్ మోడల్ అని పేరు ఉంటుంది వాళ్ళకి బట్ ప్రొఫెషనల్ మోడల్స్ అంటే మామూలుగా ర్యాంప్ వాక్ చేసి బట్టలు వేసుకొని వన్ హూ డస్ మోడలింగ్ ఫర్ బ్రాండ్స్ కానీ అది కానీ సో ఈ ఇన్స్టాగ్రామ్ మోడల్స్ అనే వాళ్ళు ఎట్లుంటారంటే దే హ్యావ్ ఐ సమ్హౌ ఫైండ్ సమ్ ఇన్నోసెన్స్ ఇన్ దెమ్ సో ఆ క్యారెక్టర్ కూడా మిమ్మల్ని లైలా వచ్చే వరకు ఆ క్యారెక్టర్ చాలా బాగా అలరిస్తుంది సినిమాలో ఎంతసేపు ఉండొచ్చు లైలా క్యారెక్టర్ లైలా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది సార్ వరకు యా అప్పటి వరకు సోను మోడల్ ఉంటాడు అండ్ సోను మోడల్ ఈజ్ ఏ బ్యూటీషియన్ అన్నట్టు వాడు సో వాడికి ఫుల్ లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఎందుకంటే వాడు ఎట్లాంటి వాళ్ళనైనా చమక్ చేసేస్తాడు అన్నట్టు యా బట్ మీ టీజర్ వచ్చిన తర్వాత టీజర్కి 2 రకాల రెస్పాన్స్ వచ్చింది ఒకటి టీజర్ బాగుందని రెండోది విక్షసేన్ మళ్ళీ రొటీన్ రొడ్డకొట్టడి సినిమా చేస్తున్నాడు అనే ఒక కామెంట్ ఒకటి గట్టిగా అవునా ఏమో సార్ నాకైతే రాలేదు సార్ అది అంటే రొట్టకోటుడు ఎన్ని సినిమాలలో లేడీ గెటప్ చూసిరు సార్ లేడీ గెటప్ క్వశ్చన్ కాదు ఇప్పుడు మీరు వదిలిన కంటెంట్ కావచ్చు సాంగ్స్ మీ స్టెప్స్ సేమ్ యాజ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగే మరి నేనైతే ఇన్లేదు సార్ అది నాకైతే వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఇప్పటి వరకు ఇన్ఫ్యాక్ట్ టీజర్ కావచ్చు మేము వదిలిన సోను మోడల్ సాంగ్కి కావచ్చు అండ్ ఈ సాంగ్ నుండి ఇంకా 2 పాటలు పెండింగ్ ఉన్నాయి ట్రైలర్ పెండింగ్ ఉంది చాలా మ్యాటర్ ఉంది మా దగ్గర ఇంకా మీకు చూపించాల్సింది సార్ ఇందాక మోడల్ కాని మోడల్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఊహించుకుంటారంటే ఎందుకో సడన్గా మీ డీజేటీలో ఆ క్యారెక్టర్గా కనిపించింది నాకు ఓకే ఆయన కూడా ఏదో బ్రాండ్స్ అవి కొంచెం ఎక్కువగా ఊహించుకుంటాడు కదా కొంచెం అలా ఏదైనా ఉంటుందా కొంచెం అంటే ఇమాజినరీగా కొంచెం ఎక్కువ ఊహించుకునే అక్కడ డీజే అంత టాలెంట్ లేకపోయినా బాగా ఎక్కువ ఊహించుకోవడం లేదు సార్ హీఈస్ ఎ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అన్నట్టు అంటే మీకు ఎంత ఫన్ నడుస్తున్నా కూడా వాడికి వాళ్ళ మదర్ ఇచ్చిన లాస్ట్ ఎమోషన్ వచ్చేసి ఆ పార్లర్ అనమాట తన మదర్ మూవీస్లో మేకప్ ఆర్టిస్ట్ యూజువల్లీ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఉంటుంది సో సింగిల్ మదర్ వీడిని పెంచుతుంది అనమాట సో పార్లర్ ఈజ్ హిజ్ లాస్ట్ థింగ్ లైక్ వాళ్ళ అమ్మ గుర్తుగా లాస్ట్కి మిగిలిపోయింది అది సో హీ వాంటెడ్ టు చూస్ అంటే బ్యూటీషియన్ అనేది వాడు ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటాడు సో హీజ్ అ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ అది ఇంకా వాడు ఏ పరిస్థితుల్లో వాడి మీద వేసుకోవాల్సి వచ్చింది అన్నదే సినిమా ఓకే అంటే లేడీ గెటప్లో బాగా జీవించేసినట్టున్నారు బాలకృష్ణ గారు కూడా ఆపుకోలేక ముద్దు పెట్టేశారు మీకు ఎట్లా అనిపించింది సార్ అమ్మాయి లైలా మీరు ఏం చేసినా బాగా చేస్తారు కదా థ్యాంక్ యూ సార్ సాహు గారు సార్ బాలకృష్ణ గారితో ఒక పెద్ద సినిమా చేశారు ఇప్పుడు విశ్వక్ గారితో సినిమా చేస్తున్నారు బెల్లంకొండ శ్రీనివాస్ గారితో చేస్తున్నారు ఒక సినిమా నెక్స్ట్ చిరంజీవి గారితో అనిల్ రావుపూడి గారి కాంబినేషన్లో సినిమాలు చేస్తున్నారు వరుస పెట్టి అసలు నాన్ స్టాప్గా వన్ ఆఫ్ ది బిజియెస్ట్ ప్రొడ్యూసర్ మీరు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏంటి షైన్ స్క్రీన్స్కి ఏంటి టార్గెట్ ఏంటి మీది ఏంటి ఏం పెట్టుకున్నారు ఇండస్ట్రీలో చాలా స్లో ప్రొడ్యూసర్ సార్ నాకన్నా బిజీ వాళ్ళు చాలామంది ఉన్నారు మరీ హంబుల్గా చెప్తున్నారు కాదండి ఎంతమందికి ఉన్నాయి అడ్వాన్స్ లెక్కలేదు కదా ఇప్పుడు దాకా లేదు అవన్నీ ఎందుకు లేని కానీ బట్ మంచి మూవీస్ చేద్దాం అనేది ఒక ఇంటెన్షన్ అయితే ఉందండి అందుకనే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఇది యాక్చువల్ డైరెక్టర్ కూడా చాలామందికి చెప్పున్నాడు కదా సో అందరూ ఇది వర్కౌట్ అవ్వట్లేదు లేకపోతే అందరూ చేయలే హీరోలు అన్నాక వచ్చినప్పుడు ఒక అటెంప్ట్ చేద్దామని చేసి కదా ఇది లైలా సో డెఫినెట్గా కథలు బాగుంటే ప్రతి హీరోతో పనిచేద్దామనే ఉందండి ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా డ్రీమ్ హీరో కానీ డ్రీమ్ ఉందండి మల్టీ స్టార్ ఒకటి స్టార్ట్ అవుతుంది డీటెయిల్స్ చెప్తాను ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ విశ్వక్ గారు హాయ్ ఇక్కడ ఫస్ట్ ఆవిడకి చెప్పేద్దాం మేడం అక్క మళ్ళా గరం అవుతుంది అయితే 2 రోల్స్ చేశారు కదా సో లైలా ప్లస్ సోను మోడల్ ఈ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు డెఫినెట్లీ లైలా విల్ బి మెమరబుల్ అండి అది నాకు మళ్ళీ జీవితంలో
ఇంకా ఆబ్వియస్లీ చేసేసినా కాబట్టి మళ్ళీ ఇంకోసారి చేయం కాబట్టి, బట్ డెఫినెట్లీ మెమరబుల్ రోల్. నేను యాజ్ అ యాక్టర్ ఉంటుంది కదా, నేను ముంబైలో ఫిల్మ్ స్కూల్ చేస్తున్నప్పుడు థియేటర్లో నేను కుంతీదేవి రోల్ చేసినుండే. సో దాని తర్వాత అప్పుడు వచ్చిన కాన్ఫిడెన్సే లైట్గా, అంటే ఫీమేల్ క్యారీ చేయగలము అని. సో దానికోసం కరెక్ట్ కథ ఎత్తుకుతున్నప్పుడు ఇది దొరికింది. సో డెఫినెట్లీ నేను ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ మై స్పెషల్ ఫిల్మ్. అయితే యాజ్ ఏ లేడీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడడం. ఎవరిని ఎక్కువగా చూసారు హీరోయిన్స్నా ఏంటి? హీరోయిన్స్ అని కాదండి, బేసికల్లీ పెరిగినాక లైక్ ఇంట్లో మా సిస్టర్ ఉంది, మదర్ ఉంది, బయట కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. సో చూస్తా పెరిగినాం కదా, అంతా ఒక మెమరీ ఒకసారి తిప్పినుండే. బట్ లైలా ఈజ్ ఫ్రమ్ లైలా బాంబే నుండి వచ్చిన అమ్మాయి కదా, కొంచెం తిప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఏదో ట్రై ఏదో చేసినా నాకైతే తెలియదు, నాకు కూడా ఫస్ట్ టైం కదా. ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. యా. అయితే మీరు కొంచెం కలర్ఫుల్గా ఉంటారు కాబట్టి లేడీ గెటప్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. చాలా మంది కోరిక కాదు అది హీరోస్కి, బట్ మీకెందుకు ఆ కోరిక ఉంది? నాకెందుకు ఆ కోరిక అంటే, నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనిపించిందండి. యా. విశ్వక్ గారు నమస్తే. నమస్తే. సో ఇచ్చుకుందాం బేబీ, సో ఈ సాంగ్ ఏంటంటే చాలా రియలిస్టిక్గా మీ పెర్ఫార్మెన్స్ కనిపించింది. మీ లైఫ్లో కూడా, మీ రియల్ లైఫ్లో కూడా ఇలాంటి కాంటెంట్ని బేస్ చేసుకొని తీసారా, లేదంటే సాంగ్ కోసం అలా చేయాల్సి వచ్చిందా? ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, లైలా గెటప్ అనేది ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ అవుతున్న మోనాలిసా ఎంత అందంగా ఉందో అంత అందంగా లైలా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కేపీహెచ్బి ఆంటీ టైప్లో ఉంది అని కొంతమంది అంటున్నారు. సో దాని మీద రెస్పాన్స్ ఏంటి? అంటే సోషల్ మీడియాలో ఉన్నదే అడుగుతున్నాను నేను, అంటే ఆడియన్స్ త్రూ, మీ ఫ్యాన్స్ త్రూ అడగమన్నందుకు అడుగుతున్నా. సో దాని గురించి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఎంత అన్యాయం రా, అంత ఆ పోలిక ఏంట్రా అసలు? నాకు లైలా చాలా బాగా నచ్చింది. లిటరల్గా నా గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను లైలా అని పేరే పెట్టుకుంటుండే, అంత అందంగా ఉన్నారు. కానీ కొంతమందికి అలా అనిపిస్తుందని అడుగుతున్నాను నేను మీకు. ఇంటర్నేషనల్ ఫిగర్ని తీసుకొచ్చి కేపీహెచ్పి కాడ పెడతాను. ఇంటర్నేషనల్ ఫిగర్ అది దొరకదు కేపీహెచ్పి కాడ. అదే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. ఇచ్చుకుందామా? ఇచ్చుకుందాం. ఇచ్చుకున్నాం కదా స్కూల్లో, కాలేజీలో, ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చుకుంటా ఉంటాం. సో అక్కడ నుండి పుట్టిన పదమే అది. నార్మల్గా తెలంగాణలో కూడా అంటుంటాం కదా, నేను బిర్యానీ తినడానికి ఏమైనా ఇచ్చుకున్నా, ఒక బిర్యానీ ఇచ్చి పడేసినాం అంటాం ఇట్లా. సో ఇచ్చుకుందాం అని చెప్పి అట్లా ముద్దు కాకపోతే. యాక్చువల్లీ చాలా ఫ్యూ యాక్టర్స్కే కాంటెంట్తో సంబంధం లేకుండా థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఉంటారు. అంటే ఫర్ సపోజ్ వెంకటేష్ గారు ఉన్నారు, అరే వెంకటేష్ గారు ఉన్నారు వెళ్ళిపోదాం, అలా కొంతమంది యాక్టర్లు ఉంటారు. అండ్ ఈ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్లో మీరు ఒకళ్ళు. విశ్వక్సేన్ ఉన్నాడు, ఓకే ఎంటర్టైన్ చేస్తాడు అని చెప్పి. సో ఈ సినిమాలోంచి వాట్ టైప్ ఆఫ్ కాంటెంట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ మీరు ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకొని వస్తారు కదా థియేటర్కి. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం, అన్నీ మర్చిపోయి ఒక 2.5 గంటలు 2.25 గంటలు గట్టిగా ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీ అందరం కలిసి, లేదా ఫ్రెండ్స్ అందరితో, లేదా మీ బాయ్ ఫ్రెండ్తో, గర్ల్ ఫ్రెండ్తో వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం బ్లైండ్లీ యూ కెన్ కమ్ ఫర్ ద ఫిల్మ్. ప్యూర్ ఎంటర్టైన్మెంట్. యా. విశ్వక్ గారు ఇక్కడ మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో లుక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అయితే సోను మోడల్ ఏదైతే ఉందో ఫుల్ టాటూస్ తోటి చాలా చిపక్ అనొచ్చు. సో అలా క్రింజ్గా డిఫరెంట్గా అలా ఉన్నాడు కదా. సో అయితే మీరు రియల్ లైఫ్లో టాటూస్కి ఎంత ఇదిగా ఉంటారు? అది మొత్తం చాలా ఫుల్ టాటూస్ ఉన్నాయి, 2 చేతుల మీద కానీ, నెక్ మీద కానీ. టాటూ నాకు ఐ హ్యావ్ 0 టాటూస్ అండ్ ఐఎమ్ లిటిల్, అంటే నేను పెద్ద ఫ్యాన్ కూడా కాదు టాటూకి. నాకు తెలిసి ఒక టాటూ లైఫ్ టైం ఉండిపోతుంది. నాకు తెలిసి ఏదో ఒక టైంలో మనకి తెలిసి అది బోర్ కొడుతుంది. ఐ థింక్ నాకు ఒకటే ఉంది, గాడ్ మేడ్ టాటూ ఉంది ఇక్కడ. గాడ్ మేడ్ టాటూ, ఓకే. యా. సో అండ్ ఇంకొకటి, లైలా ఏదైతే చాలా మోడర్న్గా ఉంది, బాంబే నుంచి తీసుకొచ్చారన్నారు కదా. సో హీల్స్ వేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? సేమ్ మీరు పడ్డ బాధే పడ్డా నేను కూడా. ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆ హీల్స్లో నాకు ఫైట్ ఉండే. ఓ సూపర్. సో లైలాక్ కూడా ఒక చిన్న ఫైట్ ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ న్యూ. పూర్ణ గారు